గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చి శ్రీరామనవమి బ్లాగ్ అనమాట. నేను గుడికి వెళ్ళాను. సో అక్కడైతే నాకు వీడియో తీయడానికి వీలు కాలేదు, కానీ ఊరేగింపు మాత్రం తీశాను. గుమ్మాలకి కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. సో పూజ అయితే కంప్లీట్ అయింది. ఇదిగోండి వడపప్పు పానకం అయితే పెట్టాను. కొండ కూడా ఎక్కింది, దీపం కొండ కూడా ఎక్కేసింది అనమాట. సో ఇలా చేసుకున్నాను ఈరోజు. చూశారు కదా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కుటుంబ సభ్యులందరికీ శ్రీరామరక్ష ఉండాలని కోరుకుంటున్నాను. సో నేనైతే పొద్దున్నే లేచేసి ఇల్లు తుడిచేసుకొని గుమ్మాలకు పసుపులు పెట్టుకొని అలాగే పూజ చేసుకున్నాను. ఈరోజు ప్రసాదం ఏం లేకుండా వడపప్పు పానకం తనకి చాలా ఇష్టం కదా రాముల వారికి, అవి మటన్ చేశాను. ఇప్పుడు నేను రెడీ అయి ఉన్నాను, ఎందుకంటే నేను గుడికి వెళ్ళాలన్నమాట. సో మా ఊళ్ళో రామాలయంలో కళ్యాణం జరుగుతుందన్నమాట, వెళ్ళాలి. సో అందుకే రెడీ అయి ఉన్నాను. అక్కడ వీలుంటే వీడియో షూట్ చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ పై అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అన్నమాట. నైట్ మా వీధిలోకి వస్తున్నారు రాములు గారు. ఆ చివరికి వెళ్ళి అటు నుంచి టర్న్ తీసుకొని ఇంటింటికి హారతులు తీస్తూ వస్తారన్నమాట. శ్రీరామచంద్రుడు శేషవాహనం మీద వస్తున్నారన్నమాట. ఆ లైట్ ఫోకస్ వల్ల నాకు వీడియో సరిగ్గా రాలేదు. కొంచెం దగ్గరకు వచ్చినాక కనిపిస్తుంది మీకు శేషవాహనము అండ్ స్వామివారు బాగుంటారు. మీకు ఒక ఫోటో కూడా పెడతాను శేషవాహనంలో స్వామివారు ఎలా ఉన్నారు చూసారు కదా. శేషవాహనంలో స్వామివారు చివరికి వెళ్ళి టన్ను తీసుకొని ఇంకా ఇంటికి పాటించుకుంటూ వస్తారన్నమాట. యాక్చువల్లీ ఈ వీడియోస్ గుడిలో దగ్గర వీడియోస్ అన్నీ నాకు వాళ్ళు పంపించారు. సో అవి మీకు షేర్ చేస్తున్నాను. నాకు గుడి మా ఇల్లు చాలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా ఊళ్ళో ఉత్సవాల్లో జరిగాయా సాయంత్రం పూట అదిగో రాముల వారి గుడి దగ్గర నుంచి స్వామివారు బయలుదేరుతున్నారనమాట. సో చూసారా, శేషవాహనం మీద ఉన్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు ఊళ్ళోకి రావడము. ఇంకంచి స్టార్ట్ అయినాక తర్వాత మా వీధిలోకి వస్తున్నప్పుడు నేను అలా మందు కూడా కాల్చారనమాట, పటాకీలు కూడా కాల్చారు బయలుదేరేటప్పుడు. సో ఇదండి మా రాములవారి గుడి. అక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ బయలుదేరాలన్నమాట. ఇప్పుడు ఊరు పూర వీధులన్నీ తిరుగుతారనమాట. స్వామివారు హారతులు ఇచ్చుకుంటారు, తిరుగుతారు పూరి వీధులన్నీ. ఇది వచ్చి మా ఇంటి దగ్గరది చెప్పాను కదా, మా వీధిలో వచ్చినప్పుడు తీసాను. ఇప్పుడు ఇక్కడ స్వామివారి కుదరగా వేరు వారు పోసి పాటిస్తారు అందుకని హారతిస్తున్నారు. అనమాట స్వామివారు బయలుదేరేటప్పుడు. సో అంగరంగ వైభవంగా ఊరేగింపు మొదలయ్యిందనమాట. శ్రీరాముల వారు పొద్దున్నే కళ్యాణం చేయించుకొని ఊరేగింపుకి బయలుదేరింది.
చూసారా ఎంత క్రాకర్స్ చేస్తున్నారు. వారు చేసి హారతులు ఇస్తారు, కొబ్బరికాయ కొట్టారంటే స్వామివారు పాత్రలో అలంకరించబడతారు. చూసారా బాగా కనిపిస్తుంది. శేషపట్నం మీద ఊరేగిస్తున్నారు. ఇంకా ఇదే స్టార్ట్ అనమాట. స్టార్ట్ నుంచి ఆటోలో సాంగ్స్ పెడితే బాగా ఎగురుతున్నారు, ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. ఆటోలో సాంగ్స్ పెట్టారు, వాళ్ళకి అదొక ఆనందం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే. మార్నింగ్ కళ్యాణంలో కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈవినింగ్ ఊరేగింపులో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మాత్రం వాళ్ళకి సాంగ్స్ పెట్టి చేస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పాప మలిసిపోయారు పిల్లలు. సో నిన్నైతే రామవారి శ్రీరామనవమి రోజు కళ్యాణము. నేను గుళ్ళో కళ్యాణం వీడియో అయితే ఈసారి తీయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ క్రౌడ్గా ఉందన్నమాట. సో అందుకని లోపల అయితే కళ్యాణం వీడియో తీయలేదు. కానీ ఊరేగింపు మాత్రం నైటు పూర్వవీధిలో ఊరేగింపు వస్తుంది కదా శ్రీరామచంద్రులు. సో అది మాత్రము అక్కడక్కడ తీశాను. మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు నేను వీడియో తీశాను. అక్కడ గుడి దగ్గర ఏమో అయితే నాకు మా మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళు పంపించారనమాట వీడియోస్. ఆ వీడియోస్ నేను మీకు షేర్ చేస్తున్నాను. అలాగే నిన్న శ్రీరామనవమి కదా, రామకోటి బుక్స్ కూడా ఇచ్చారనమాట. చూసారా, రామకోటి బుక్స్ కూడా ఇచ్చారు. అయితే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేచేసి స్నానం చేసేసి నీట్గా రామకోటి కూడా రాశాను. చూసారా, ఒక్క పేజీ అయిందంటే, ఒక్కరోజే ఒక పేజీ అయింది. నేను రాస్తా అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట రామకోటి. చూసారా ఎట్లా అయ్యింది. మార్నింగే వంట పని అన్నీ చేసేసినాక స్నానం అవి చేసేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత నేను రామకోటి స్టార్ట్ చేశాను అనమాట. చూసారా, ఇదిగోండి రామకోటి రాసి ఓన్లీ 1 పేపర్ అయ్యింది, ఎక్కువ కాలేదు. ఇక్కడ ఒక 2 లైన్స్ రాశాను అంతే. ఈరోజుకి కొద్దిసేపు రాశాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. సో అసలు లాస్ట్ ఇయరే అడిగాను, లాస్ట్ ఇయర్ తీసుకున్నారు చాలామంది. సో నేను కూడా తీసుకుంటానని చెప్పి అడుగుతానేమో అప్పటికి బుక్స్ అయిపోతే ఇంకా పంతులు గారు గుర్తుపెట్టుకొని మరి ఈ ఇయర్ శ్రీరామనవమికి తెచ్చారు. మళ్ళీ శ్రీరామనవమి కల్లా ఈ బుక్ సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళకి రామకోటి రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు భద్రాచలం వెళ్ళి అక్కడ రాముల వారి గుళ్ళో
అక్కడ రామకోటి రాస్తారు కదా బుక్స్, సో అక్కడ సబ్మిట్ చేస్తారంట. ఓకే అని చెప్పి తీసుకున్నాను. పెన్ను బుక్ ఇచ్చారు రామకోటి. ఆ దేవుడు రాముల వారి కృప నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.